నర్మదా మేడం. చేసిన సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్ టు 7 o'clock జూమ్ సెషన్. అందరికీ 7 o'clock జూమ్ సెషన్కి ఆహ్వానం పలుకుతున్నాను లీడర్స్. సో ఈ రోజు నేను కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన నర్మదా మేడం ఈరోజు హోస్ట్గా వ్యవహరిస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ లీడర్స్ 7 steps ఇన్ వెస్టీజ్. అంటే వెస్టీజ్లో సక్సెస్ అవ్వడం కొరకు మనం చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి 7 స్టెప్స్ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం లీడర్స్. సో కొంచెం అందరూ ఇక్కడ దృష్టి పెట్టండి. అందరికీ ఒక అవగాహన ఉంది వాట్ ఈజ్ వెస్టీజ్ అంటే. ఎవరికైనా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం కానీ, లేకపోతే ఏదైనా జాబ్ లాగా లేదు, జాబ్ చేస్తూ నేను ఆల్టర్నేటివ్గా ఏదైనా బిజినెస్ చేయాలి, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టి చేసేటటువంటి బిజినెస్కు బదులుగా అది కాకుండా ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా ఆపర్చునిటీ వస్తే తీసుకునేదని కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. చదువుకునేటటువంటి వారికి కూడా ఒక మంచి అవకాశం దొరికింది, జస్ట్ ఈ అవకాశాన్ని పట్టుకొని జర్నీ చేస్తే వాళ్ళు కూడా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునేదానికి అవకాశం ఉంది అనేటటువంటి ఈ ఇన్ఫర్మేషన్ దొరికిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకొని ఇందులో జర్నీ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అందరికీ పాసిబిలిటీ ఉంది, అందరికీ అవకాశం ఉంది. అందరు ఈ అవకాశం తీసుకునేదానికి ఇంట్రెస్టెడ్గా ఉండడం జరిగింది. సార్ ఏంటి ఈ అవకాశం అని చెప్పానంటే, మన ఇంట్లో ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా వాడవలసినటువంటి వస్తువులు ఏముంటాయి? డైలీ నీడ్స్, ఫాస్ట్ కన్జ్యూమింగ్ గుడ్స్. ప్రతి నెల మనం అయిపోగానే వెళ్ళి కొనుక్కొచ్చుకునేటటువంటి వస్తువులు ఉండేటటువంటి కంపెనీ వెస్టీజ్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఒక భాగంగా ఉండడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని అంటే, 1920లో అమెరికాలో ఈ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా. అంటే మనకి ఫ్యూచర్లో దీని యొక్క ఉపయోగం చాలా అవసరం, దీని యొక్క అవసరం చాలా ఉంటుంది అని చెప్పేసి భావించి గొప్ప మేధావులు 1920లోనే మనకి ఈ ఇండస్ట్రీని ఆలోచించి ఏర్పాటు చేయడం జరిగింది. సరే, 1920లో అక్కడ మనం స్టార్ట్ అయినటువంటి ఈ ఇండస్ట్రీ అనేది ఇండియాకి ఆమ్వే అనేటటువంటి కంపెనీ ద్వారా 1996లో రావడం జరిగింది. సార్ 1996లో ఫారిన్ కంపెనీ అయినటువంటి ఆమ్వే వచ్చినటువంటి సందర్భం నుంచి ఇండియన్ కంపెనీ అయినటువంటి మనం ఉన్నటువంటి వెస్టీజ్ అనేది స్టార్ట్ అయింది 2004 జూన్ 2వ తారీఖు. సో ఈ గ్యాప్లో అప్పటి నుంచి అంటే గత 8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆమ్వే అనేటటువంటి కంపెనీ కానీ, దాని తర్వాత చాలా కంపెనీలు ఇండియాకి రావడం జరిగింది. వచ్చినటువంటి కంపెనీలతో పోటీగా ఇండియాలో స్టార్ట్ అయినటువంటి ఈ ఇండస్ట్రీలో 8 సంవత్సరాల తర్వాత, ఎప్పుడైతే ఇండియాలో స్టార్ట్ అయిందో దాని తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఈ అవకాశాన్ని, ఈ ఇండస్ట్రీలో ఒక కంపెనీని ఏర్పాటు చేసినటువంటి ఘనుడు భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీ. 2004లో స్టార్ట్ అయినటువంటి వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ దాదాపుగా ఒక 12 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఇచ్చేటటువంటి గైడ్లైన్స్కి దాదాపుగా సరి సమానంగా, అంతకంటే ఎక్కువ పాజిటివ్నెస్ అంటే ఎక్కువ సానుకూలమైనటువంటి విషయాలు ఉండే విధంగా ఒక 12 సంవత్సరాల ముందే ఈ కంపెనీని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు సార్ మరి అంత నిబద్ధత, అంత క్లారిటీ, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంత అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి ముందే ఇంత క్లారిటీ ఏ విధంగా వచ్చింది మన గౌతమ్ బాలి సార్కి అని చెప్పారంటే, ఆల్రెడీ 1920లోనే ఈ ఇండస్ట్రీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అంటే 20లో ఏర్పాటు అయినటువంటి ఈ ఇండస్ట్రీ మన దగ్గరికి వచ్చేసరికి 1996. అంతకు ముందే వెస్టీజ్ని ఏర్పాటు చేయడానికి ముందే మన ఫౌండర్ అయినటువంటి గౌతమ్ బాలి సార్ ఏం చేశాడంటే, దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ మీద తన యుక్త వయసులోనే బాగా స్టడీ చేయడం జరిగింది ఫారిన్లో. సో హెల్త్ అండ్ వెల్నెస్ అనేటటువంటి ఈ ఇండస్ట్రీకి సంబంధించి బాగా ఆలోచన చేసి ఒక కంపెనీ ఏదైనా ఏర్పాటు చేస్తే ఆ కంపెనీలో ప్రోడక్ట్ ఉత్పత్తి చేశామని అంటే ఓన్లీ ఒకటే టైప్కి సంబంధించి ఉంటుంది. వంటికి రుద్దుకునే సోప్ అయితే ఆ సోపుకు సంబంధించి మాత్రమే ఒక కంపెనీ ఉండడం జరుగుతుంది. టూత్పేస్ట్ అని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా టూత్పేస్ట్కి సంబంధించినటువంటి మల్టిపుల్ టూత్పేస్ట్లు ఉంటుండొచ్చు, కానీ ఓన్లీ టూత్పేస్ట్కి సంబంధించినటువంటి బ్రాండ్ మాత్రమే, అంటే ఆ ప్రోడక్ట్ మాత్రమే ఉండడం జరుగుతుంది అనేటటువంటి అవగాహన తీసుకున్నటువంటి ఈ మన గౌతమ్ బాలి సార్ ఏం చేశాడు అని అంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఆల్రెడీ అవగాహన ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీ మీద దృష్టి సారించి
మీడియేటర్స్ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో మీడియేటర్స్ తీసుకునేటటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ధనికుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ మీడియేటర్స్ అనేటటువంటి వాళ్ళు మధ్యతరగతి వారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. పేదవారి దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ క్లారిఫికేషన్ అర్థం చేసుకున్నటువంటి గౌతమ్ బాలి సార్ ఏం చేశాడు అని అంటే 2004లో వెస్టీజ్ అనేటటువంటి కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే హర్ ఘర్ వెస్టీజ్ అని అంటే ప్రతి ఇంటికి వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ ప్రోడక్ట్స్ వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశం. సార్ ఎందుకు మరి ప్రతి ఇంటికి వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ ప్రోడక్ట్స్ వెళ్ళాలి అని అంటే ఈ ప్రోడక్ట్స్ లో క్వాలిటీ ఉంది. ఎప్పుడైతే ఈ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనం వాడుతున్నామో మన యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా, అదొకటే సరిపోతుందా? ₹1,00,00,000 ప్రతి నెల లేకపోతే ఒక సంవత్సరంలో ₹1,00,00,000 ఆదాయం సంపాదించేటటువంటి వ్యక్తి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే సాధారణంగా ఆ, ఉండేటటువంటి ఏంటంటే మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలతో చూసుకున్నట్లయితే చాలా ఉన్నతంగా ఉండడం జరుగుతుంది. తన యొక్క జీవన విధానం తనకు వచ్చేటటువంటి ఆదాయం అంత గొప్పగా ఉన్నటువంటి సందర్భంలో తనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉంది అంటే తనకు వచ్చినటువంటి ఆ ఆదాయం తన ఆరోగ్య సమస్యని తీర్చలేకపోతుంది అని అంటే తను గొప్ప అంటే తను ఆ, సంపన్నుడవుతాడా లేకపోతే అనారోగ్యాన్ని మూటగట్టుకున్నందుకు గాను బీదవాడవుతాడా అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే కోట్లు సంపాదించేవాడికైనా కూడా ఆరోగ్యం ఉండాలి, కూటికి లేనటువంటి వ్యక్తికి కూడా ఆరోగ్యం ఉండాలి అనేటటువంటి అవగాహన చేసుకున్నటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్స్ ఏం చేశారు అని అంటే ఆరోగ్యాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని హెల్త్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ హెల్త్కి సంబంధించి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుకున్నటువంటి మనం కంపెనీ అంటే ఈ ఇండస్ట్రీ విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రోడక్ట్ కంపెనీ తయారు చేస్తుంది, అదే ప్రోడక్ట్ ని మార్కెట్లోకి మనం ఎక్కడుంటే అక్కడికి దగ్గరలోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు అని అంటే ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే ప్రతి 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉండడం జరిగింది. సారీ లీడర్, కొంచెం ఫీవర్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది అప్పుడప్పుడు. ప్రతి 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉండడం జరుగుతుంది. మండల కేంద్రాల్లో ఊర్లలో ప్రతి మండలంలో ఒక స్టోర్ ఉండడం జరిగింది. జిల్లా కేంద్రాల్లో కూడా స్టోర్స్ ఉండడం జరిగింది. అంటే మనకి ఎక్కడో ప్రతి చుట్టుపక్కలలో కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితిలో ఇప్పుడు వెస్టేజ్ ఉండడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విధంగా ఉంది కానీ ఒక 5 నుంచి 10 సంవత్సరాల ముందు చూసుకున్నట్లయితే ఈ అవకాశం అనేది ఆ, అంటే ఇంత విరివిగా ఈ స్టోర్స్ అనేవి లేవు లీడర్స్. అలా లేనటువంటి సందర్భంలో కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఎంత కష్టపడి అప్పటి నుంచి ఆ జర్నీ చేస్తూ కొత్త వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ ఇవ్వాలన్నా కూడా ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేసి కూడా ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పర్చేజ్ చేసి వాళ్ళకి డెమోస్ చేసి వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ 100 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి మీటింగ్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇంత స్ట్రగుల్ చేసి వాళ్ళు సక్సెస్ అయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వాళ్ళు చెబుతుంటే వాళ్ళు ఈ లీడర్స్ అంటే ఆల్రెడీ సక్సెస్ అయ్యారని చెప్పి మనం చూసుకుంటున్నటువంటి ప్రతి లీడర్ కూడా ఇంత కష్టపడ్డా, తను పడ్డటువంటి కష్టం ఫలితమే కదా ఇప్పుడు తను తీసుకునేది అని చెప్పి ఆలోచిస్తే 100% అది నిజం లీడర్స్. సో ఈ విధంగా వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ ఇప్పుడు మనకి చాలా అందుబాటులోకి రావడం జరిగింది. చదువుకునేటటువంటి విద్యార్థికి అవకాశం ఉంది, పని చేసుకునేటటువంటి రోజు కూలీకి అవకాశం ఉంది, వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తులకు కూడా అవకాశం ఉంది, ప్రతి వ్యక్తికి కూడా అవకాశం ఉంది వెస్టీజ్లో జర్నీ చేసేదాని కొరకు అని చెప్పి కంపెనీ ఏం చెప్తుంది, మీకు అవసరం ఉండేటటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకోండి. కంపెనీ డిసైడ్ చేసి పర్టికులర్గా ఇంత అమౌంట్ స్పెండ్ చేయాలి, ఇన్నే ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని చెప్పి చెప్పేటటువంటి అవకాశం కంపెనీలో లేదు. సో ఈ క్లారిటీ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెస్టీజ్లో జర్నీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వెస్టీజ్లో జర్నీ చేస్తే మాకేమొస్తుంది అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వారికి చెప్పేటటువంటి మాట ఏంటి, మనం కూడా మళ్ళొకసారి మననం వేసుకుందాం, మళ్ళొకసారి రివైన్ చేసుకుందాం, మళ్ళొకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం లీడర్స్. ఏంటి అంటే మీడియేటర్స్ ఎవరు లేనటువంటి వెస్టీజ్ అనేటటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ కంపెనీలో మనం ఎవరికైతే ఈ కంపెనీ ప్రోడక్ట్స్ మనం వాడి మనకు నచ్చి మనం నలుగురికి షేర్ చేస్తుంటామో ఆ మీడియేటర్స్ ఎవరైతే బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో అంటే వెస్టేజ్కి ముందు మనం కొనుక్కున్నటువంటి ప్రతి ప్రోడక్ట్ ₹5 పెట్టి కొనేటటువంటి పెన్నులో కూడా ₹2.5 సంబంధించి మీడియేటర్స్ ప్రాఫిట్ తీసుకొని మన చేతికి ₹5కి ఎంఆర్పికి రావడం జరుగుతుంది. సో ఈ విధానం ఉన్నటువంటి ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నీకు ఆదాయం ఏ విధంగా వస్తుంది అని అంటే ఒకవేళ నువ్వు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి వెస్టీజ్ స్టోర్ నీదని చెప్పి నువ్వు భావించి ఆ ప్రోడక్ట్స్ నువ్వు వాడుకొని ఇక్కడ అడ్వర్టైజర్ ఎవరైతారు, ప్రోడక్ట్ ప్రమోటర్ ఎవరైతారు అని అంటే ఆ ప్రోడక్ట్ వాడుకున్నటువంటి నువ్వు నీకు నచ్చాలి ఫస్ట్. ఇది మ్యాండేటరీ అందరికీ కూడా. ఆ ప్రోడక్ట్ నీకు నచ్చింది అని అంటే దీనికి ఎగ్జాంపుల్ చూసుకుందాం లీడర్స్. మనం వెస్టీజియన్స్ అయినటువంటి మనం ప్రోడక్ట్ వాడుకున్నాము, మనకు నచ్చింది, నలుగురికి షేర్ చేస్తున్నాము. కానీ
100% ఆపోజిట్గా ఉండేటటువంటి ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. అదేంటి అంటే అడ్వర్టైజ్మెంట్స్. వంటికి రంగులు పూసుకొని ఆ, చిత్రాలలో అంటే సినిమాలలో లేదా తెర మీద నటించేటటువంటి నటులు వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైనా నటించి నటన మాత్రమే వారి యొక్క జీవితం. భవిష్యత్తులో నిజ జీవితంలో వారు ఈ నటనకు సంబంధించి కానీ లేకపోతే ఈ టెలికాస్ట్కి సంబంధించి కానీ అడ్వర్టైజ్మెంట్కి సంబంధం లేకుండా చాలా మంది సెలబ్రిటీస్ ప్రజాసేవ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళకు తెలిసి తెలిసి కూడా మనకు అనర్థం జరుగుతుంది, మన ఆరోగ్యం దెబ్బతింటుంది అన్న విషయం తెలిసిన తర్వాత కూడా వారు వంటికి రంగులు పూసుకొని మనకు అవసరం లేనటువంటి క్వాలిటీ లేనటువంటి వారు వాడనటువంటి ప్రోడక్ట్స్ డబ్బులు తీసుకొని మనకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఆ ప్రోడక్ట్ తీసుకుంటున్నాము, మన దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ మనదై ఉంటే ఆ స్టోర్కి సంబంధించి ఒకవేళ ఒక మండల కేంద్రంలో కానీ రజనీ కుమార్ సార్ మీలో పెట్టుకోండి, రజనీ కుమార్ సార్. సో ఓకే ఓకే సార్. మనకు దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ మనది ఒకవేళ పెట్టుబడి పెట్టి ఆ స్టోర్ కానీ అలాంటి ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నాము అని అంటే ఆ సూపర్ మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఒక స్టోర్ కానీ సూపర్ మార్కెట్ కానీ ఉంది అని చెప్పి నలుగురికి తెలియాలి అని అంటే మనం ఏం చేస్తాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటే ఒక రోజుకు ఒక 1000 రూపాయలు మాత్రమే సేల్ అవుతుంది అనుకుందాం. కానీ అలా కాకుండా మనకు ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంది అన్న విషయం మనకు తెలిసిన సందర్భంలో అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేసి కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నా స్టోర్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ క్వాలిటీగా ఉన్నాయి, ఈ ప్రోడక్ట్స్ మీరు వాడుకుంటే మీకు కూడా నచ్చుతాయి. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, మీకు పెట్టుబడి లేకుండా నేను ఏ విధంగానైతే పెట్టుబడి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టోర్ నాదని నేను భావిస్తున్నానో అదే విధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ కూడా మీదే అవుతుంది. ఎందుకు అనంటే ఈ కంపెనీ ఫౌండర్ అయినటువంటి గౌతమ్ బాలిస్టర్ మనకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటి? పెట్టుబడి నాది, ఆ వస్తువుల ఉత్పత్తి చేసేటటువంటి వ్యక్తిని నేను, ఆ స్టోర్లకు తరలించేటటువంటి వ్యక్తిని నేను, స్టోర్లు కూడా నావే ఉంటాయి, కానీ ప్రోడక్ట్ మాత్రం మీదని చెప్పి నేను చెప్తున్నాను, మీకు ఆ భరోసా ఇస్తున్నాను. జస్ట్ ఈ ప్రోడక్ట్స్ వాడుకోండి, ఈ కంపెనీని, నా కంపెనీ కాదు మన కంపెనీని మీరు ప్రమోట్ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది లీడర్స్. ఎప్పుడైతే ఇది నా కంపెనీ అని చెప్పి నువ్వు భావించి ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ నువ్వు ప్రమోట్ చేస్తుంటావో నీ దగ్గరలో ఉన్నటువంటి మండల కేంద్రం కానీ లేకపోతే సిటీలో ఉన్నటువంటి, ఒకవేళ నువ్వు సిటీలో ఉంటే నీ దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ మాత్రమే నీది కాదు, ఒక 100 కిలోమీటర్ల అవతల నీకు తెలిసినటువంటి వ్యక్తి ఉంటే తనకి దగ్గరలో ఉన్నటువంటి వెస్టీజ్ స్టోర్ కూడా నీదే అవుతుంది. సో 8700కు పైగా ఉన్నటువంటి వెస్టీజ్ స్టోర్స్ ఇండియాలో మాత్రమే కాదు బయట ఉన్నటువంటి 9 దేశాల్లో ఉన్న ప్రతి స్టోర్ కూడా నీదే అవుతుంది లీడర్. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రోడక్ట్స్ నావి అని చెప్పి నీకు తెలిసిన వాళ్ళకు పరిచయం చేస్తుంటావో వాళ్ళకు దగ్గరలో ఎక్కడ స్టోర్ ఉన్నా కూడా ఆ స్టోర్ నాదే, అక్కడికి వెళ్ళి ఫ్రీగా అంటే నువ్వు దాంట్లోకి వెళ్ళడం కొరకు నేను ఎవరు ఎంట్రీ పాస్ అడగరు, దానికి సంబంధించి నేను డబ్బులు ఎవరు అడగరు. జస్ట్ నీ ఆధార్ కార్డు ఉంటే నేను ఐడి క్రియేట్ చేస్తాను, నిన్ను పరిచయం చేసింది నేను కాబట్టి నాకు ఆ క్లారిటీ నాకుంది. కంపెనీకి ఆ క్లారిటీ ఉండాలి అని అంటే నీ ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఐడి నా అండర్లో ఉంటే నేను కంపెనీకి పరిచయం చేశానని అర్థమవుతుంది. నీకు ఎక్కడ స్టోర్ ఉన్నా కూడా నువ్వు మాత్రమే కాదు నీకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ తీసుకోవాలి అని అంటే వారికి కూడా అవకాశం ఉందని చెప్పే విధంగా ఆ కాన్ఫిడెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మనకు డబ్బులు రావాలి కదా, మనం వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి కదా. అన్ని సందర్భాల్లో మనం చెప్పిన ప్రతి వ్యక్తి కూడా వినేదానికి అవకాశం ఉండదు లీడర్స్. 100 మందిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వినేదనుకుంటున్నాం, లేదు ఒక 20 మంది విన్న ప్రతి ఒక్కరు మనతో పాటు జర్నీ చేసేదానికి అవకాశం లేదు, విన్న ప్రతి ఒక్కరు మనకు ఆధార్ కార్డు ఇచ్చి ఐడి ఇచ్చేదానికి కూడా అవకాశం లేదు. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్తే వెస్టీజ్లో సక్సెస్ అవ్వచ్చు? ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ యొక్క అడుగులు ఏ విధంగా ముందుకు వేస్తే వారు సక్సెస్ అయ్యారో మనం కూడా అదే అడుగు జాడల్లో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన మనకు కూడా ఉండాలి కదా. సో ఆ క్లారిఫికేషన్ ఈ సెషన్లో మనం తీసుకుందాం లీడర్స్. ఇప్పటివరకు చెప్పిందంతా ఇంట్రొడక్షన్, పరిచయం మాత్రమే అనుకోండి. ఇందులో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని చెప్పి భావిస్తున్నాను. సో 7 స్టెప్స్ మనం వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి, జర్నీ చేయాలి అన్నా కూడా మనం చేయాల్సినటువంటి 7 స్టెప్స్ అంటే 7 స్టెప్స్ మనం ఏం ఫాలో అవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే లీడర్స్ నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి, లేదు గుర్తుంచుకుంటాం సార్ అని అంటే దాదాపుగా నోట్ చేసుకుంటే లేకపోతే మొబైల్లో టైప్ చేసుకోండి, లేదు ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. 7 పాయింట్స్ మాత్రమే ఉండడం జరుగుతాయి. ఆ 7 పాయింట్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం అన్న దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది లీడర్స్. ఫస్ట్ది వచ్చేసి యూజ్ ద ప్రోడక్ట్.
సో ఇంతసేపు నేను చెప్పాను అసలు వాట్ ఈజ్ వెస్టీజ్ అంటే ప్రోడక్ట్కి సంబంధించినటువంటి మనం వాడుకునేటటువంటి ప్రోడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీ ఒకటి మన దగ్గరికి వచ్చింది కొత్తది. ఆ కంపెనీ నిజమేనా కాదా తెలుసుకోవాలని అంటే మనం మీటింగ్స్కి వెళ్ళాలి. నిజంగానే కంపెనీ నిజమని అర్థమైంది. ఈ ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల నలుగురికి రిజల్ట్ వచ్చింది, నలుగురికి పాజిటివ్నెస్ వచ్చింది, నలుగురికి హెల్త్ వచ్చింది, వారికి మంచి ఆరోగ్యం వచ్చింది అని చెప్పి ఆ క్లారిఫికేషన్ మనకు వచ్చింది అని అంటే మనం కూడా వాడొచ్చు అనేటటువంటి ఒక చిన్న అవగాహన వస్తుంది కదా. అది వచ్చిన సందర్భంలో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే ప్రోడక్ట్ బై చేయాలి, మనం కొనుక్కొని వాడుకోవాలి. ఎందుకు సార్ ప్రోడక్ట్ ఇందులో ప్రోడక్ట్ వాడుకోవాలి అని అంటే ఇప్పటి వరకు నువ్వు వాడుకున్నటువంటి ఏ నూనెకి కుకింగ్ ఆయిల్కి సంబంధించి కానీ, లేకపోతే ఏ టీ పొడికి సంబంధించి కానీ, లేకపోతే ఏ హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, ఇలాంటి ప్రతి ప్రోడక్ట్కి సంబంధించి నా ప్రోడక్ట్లో క్వాలిటీ ఇంత ఉంది అని చెప్పి వేరే ప్రోడక్ట్ తోటి కానీ వేరే కంపెనీతో కానీ కంపేర్ చేసి దానికంటే ఇది బెస్ట్‌గా ఉంది అని చెప్పి చెప్పడం గాని, లేకపోతే అవి వాడుకున్నటువంటి ఏ వ్యక్తి గూడా, నాకు ఇది వాడుకోవడం వల్ల ఇంత ఉపయోగం కలిగింది, ఇంత ఆరోగ్యం కలిగింది నాకు అని చెప్పి చెప్పేటటువంటి ఏ వ్యక్తి గూడా మనకి సొసైటీలో లేరు. అడ్వర్టైజ్‌మెంట్‌లో యాక్ట్ చేసేటటువంటి ఈ యాక్టర్స్ కూడా మనకి ఏ ఒక్కరు కూడా ప్రొడక్ట్ నేను మీకు ప్రమోట్ చేస్తున్నాను, నేను వాడుకున్నాను, నాకు మంచిగుంది అని చెప్పి చెప్పేటటువంటి అవకాశం లేదు. వాళ్ళు వాడుకున్నటువంటి ప్రొడక్ట్స్ మనకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో, బయట ఉండేటటువంటి మార్కెటింగ్ సిస్టమ్‌కి సంబంధించి ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్‌కి సంబంధించి కాదు మనం మాట్లాడుకునేది. వెస్టీజ్ అనేటటువంటి కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి విధానంలో ప్రొడక్ట్ ఫస్ట్ నీకు నచ్చాలి. ఒకవేళ నీకు నచ్చలేదు అనంటే కంపెనీ నిన్నే వద్దంటుంది. నీకు నచ్చకపోతే నువ్వు ఆ మంత్ మాత్రమే తీసుకొని వాడడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే నీకెవరైతే కంపెనీని పరిచయం చేస్తారో ఆ పర్సన్ యొక్క బలవంతం మీద గాని, లేకపోతే ఆ పర్సన్ మీద ఉన్నటువంటి ప్రేమ మీద గాని, నమ్మకం మీద గాని నువ్వు ఒకసారి మాత్రమే కొనుక్కొని వాడడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ కొనేదానికి నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకనంటే ప్రోడక్ట్ నీకు నచ్చలేదు. ఎందుకు ప్రోడక్ట్ నచ్చలేదు? ఒక కొత్త కంపెనీ అయినటువంటి ప్రోడక్ట్, ఒక కొత్త కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ నీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే నీకు నచ్చకపోతే నువ్వెందుకు వాడాలి? ఫస్ట్ నీ నుంచి వచ్చేటటువంటి క్వెషన్ అది. దాని దగ్గర నాకు ఆన్సర్ ఉండాలి గదా! సో, నేనేమని జెప్తున్నాను, వెస్టీజ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడినటువంటి నేను నీకేమని జెప్తున్నాను అంటే, ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే నాకు క్వాలిటీ అనిపించింది. దీనివల్ల నాకు ఉపయోగం కలిగింది. ఎలాంటి ఉపయోగం అనంటే, ఇప్పటి వరకు దాదాపు ఒక 20-25 సంవత్సరాలు నేను బయట ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల నాకు కలగనటువంటి ఒక ఉపయోగం. అది మంచే. ఆ క్లారిటీ నాకుంది వాడుకున్నాను గాబట్టి. సో, ఈ విధమైన ఉపయోగం నాకు కలిగింది కాబట్టి, అది ఏ విధంగా తెలుస్తుంది? ప్రొడక్ట్స్ నేను వాడడం వల్ల తెలుస్తుంది. సో, నీకు చేసేటటువంటి సలహా కూడా, సూచన కూడా ఏంటి అంటే, ఒకసారి ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకోండి. మీకు క్లారిటీ వస్తుంది. నచ్చిందా లేదా? ఒకవేళ నచ్చితేనే మాతో పాటు జర్నీ చేయండి. ఒకవేళ నచ్చింది అనంటే, నచ్చలేదు అనంటే ఆ క్షణంతో వదిలేయండి వెస్టీజ్‌ని గాని, వెస్టీజ్ ప్రొడక్ట్స్‌ని గాని. లేదు సార్ నచ్చింది అనంటే, నువ్వు నలుగురికి షేర్ చేసేటటువంటి మంచిని పంచేటటువంటి ఉద్దేశ్యం నీకుండి నలుగురికి మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన నీకుంటే, నువ్వు నలుగురికి ఈ ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేసావు. నువ్వు వాడుకునేటటువంటి సబ్బు మంచిది అని, నువ్వు వాడుకునేటటువంటి కుకింగ్ ఆయిల్ మంచిది అనేటటువంటి క్లారిటీ ఉన్న నువ్వు వాడుకునేటటువంటి ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది. నీ కుటుంబం నీ నెక్స్ట్ జనరేషన్స్ 3 తరాల వరకు నువ్వేదైతే ఏర్పాటు చేసేటటువంటి నెట్‌వర్క్ ద్వారా నీ భవిష్యత్తు 3 తరాలనేవి నిలబడతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా నా యొక్క నా యొక్క తండ్రి లేదా తల్లి నా కుటుంబాన్ని ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిలబెట్టారు అని చెప్పేసి వారు తీసుకునేటటువంటి ధైర్యం ఉంటుంది గదా! లేదు మన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు గాని, వాళ్ళు లేదు వాళ్ళ తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చేసి మన మనవలు, మనవరాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు గూడా మన ఫోటో పెట్టుకొని దండం పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం గూడా. సో, ఆ విధంగా మనకు వాళ్ళకి మంచి ఫ్యూచర్ మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి అవకాశం మనకెక్కడ ఉంది? ఏ విధంగా ఉంది అంటే, ఈ వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మనం వాడుకొని మనకు నచ్చి నలుగురికి షేర్ చేయడం ద్వారా. సో, ప్రొడక్ట్స్ మీరు వాడాలి. సో, వాడినప్పుడు మీకొచ్చేటటువంటి క్లారిటీ ఏందనేది తెలుస్తుంది. సో, మీకు మంచిగా అనిపిస్తేనే సెకండ్ పాయింట్ లీడర్స్ షేర్ ద ప్రొడక్ట్స్. ఏవైతే ప్రొడక్ట్స్ వెస్ట్ నుంచి మీరు కొనుక్కొని వాడుకున్నారో, అవి మీకు నచ్చిన తర్వాత నలుగురికి షేర్ చేయండి. సార్ నేను ఎవరికీ షేర్ చేయను, ఎవరికీ చెప్పను నేను అనంటే, సో, నో ప్రాబ్లమ్. అట్లా కూడా ఇబ్బందేం లేదు. సార్ నన్ను బలవంతంగా నలుగురికి చెప్పమని చెప్తున్నారు. నేను చెప్పను. నాకు అట్లాంటి ఉద్దేశ్యం లేదు. ప్రొడక్ట్స్ మంచిగున్నాయి నేను వాడుకుంటాను అంటే హ్యాపీ. చాలా సంతోషం. నువ్వు ఒక హ్యాపీ కస్టమర్‌గా వెస్టీజ్‌లో కంటిన్యూగా మీ లైఫ్ టైమ్ మీరు ఎలాగో ఈ ప్రొడక్ట్స్ వాడుతూ ఉండడం వల్ల మీ తర్వాత మీ పిల్లలకు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు గూడా అలవాటయ్యి ఈ ప్రొడక్ట్స్ లైఫ్ టైమ్ వాడేదానికి అవకాశం ఉంటుంది. సో, లేదు సార్ నాకు నెలకు ఒక రూ. 1,00,000 వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయినా కూడా నేను రిటైర్ అయిన తర్వాత నాకు రూపాయి వచ్చేదానికి అవకాశం లేదు. లేదు సడెన్‌గా నాకేమైనా అయినా కూడా నాకు డబ్బులొచ్చేదానికి అవకాశం లేదు. లేదు నేను ముసలివాడిని అయిన తర్వాత ఇప్పటి వరకు చేసినటువంటి ఉద్యోగం లేదా, పని లేదా, బిజినెస్ చేసేదానికి నా ఒంట్లో సత్తువ ఉండదు. ఆ సందర్భంలో, ఆ సమయంలో
నాకు వెస్టీజ్ నుంచి డబ్బులొస్తాయి అనేటటువంటి క్లారిటీ ఉండడం వల్ల నేను ఈ ప్రొడక్ట్స్ గానీ, ఈ కంపెనీ గురించి గానీ నలుగురికి చెప్పాలనేటటువంటి ఆలోచన నాకుంది అని జెప్పి నువ్వు భావిస్తే, నువ్వు వాడి నీకు నచ్చినటువంటి ఈ ప్రొడక్ట్స్‌ని నువ్వు నలుగురికి షేర్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి? షేర్ ద ప్రొడక్ట్స్. నువ్వేవైతే ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నావో, ఎక్కడైనా టీ తాగావు అనంటే అది నీకు నచ్చింది. ఒక 10 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి నీ దోస్త్‌తో మాట్లాడిన సందర్భంలో, "అరేయ్! అమ్మ టీ తాగాలనిపిస్తుంది" అని జెప్పి నీ దోస్త్ నీతోనన్నటువంటి సందర్భంలో, నువ్వేమని ఆలోచిస్తావు? దగ్గరలో ఎక్కడుంది అని జెప్పి చూస్తావు. నీ దగ్గరలో ఎక్కడ లేదు. 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 7, 8, 9 కిలోమీటర్ల వరకు ఎక్కడా లేదు. 10 కిలోమీటర్లు ఉన్నా గూడా అక్కడికి వెళ్లి అక్కడే తాగాలనేటటువంటి ఆలోచన నీకు కలిగిన తర్వాత, నువ్వు నీ మిత్రునికి గూడా అదే షేర్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా అక్కడి నుంచి అక్కడికి వెళ్లి మీరెక్కడైతే మంచిగా ఉంటుంది అని జెప్పి భావించినటువంటి ఆ టీ స్టాల్‌కి వెళ్లి ఆ టీ తాగడం జరుగుతుంది. సో, ఇదే విధంగా ప్రొడక్ట్స్ మీకు నచ్చి మీరు నలుగురికి షేర్ చేస్తున్నారు అనంటే, స్టోర్ డిస్టెన్స్ ఉన్నా గూడా 120, 200, 120 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్నటువంటి సందర్భంలో గూడా డీఎల్‌సీపీసు, స్టోర్‌లు మన లీడర్స్ అక్కడి వరకు వెళ్లి ఆ ప్రొడక్ట్స్‌ని తీసుకొచ్చుకొని షేర్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా షేర్ చేయడం వల్ల వాళ్ళు లక్షల్లో చెక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, ఆ క్లారిటీ మనకుండాలి. మనం వాడినటువంటి ప్రొడక్ట్ క్వాలిటీ ఉందని మనకర్థమైంది. ఇదే ప్రొడక్ట్‌ని నలుగురికి షేర్ చేస్తే మనకు ప్రాఫిట్ ఒస్తుంది. కంపెనీ తనకు వచ్చేటటువంటి టర్నోవర్‌లో భాగం ఇస్తుంది, వాటా ఇస్తుంది అని జెప్పి క్లారిటీ మనకిస్తుంది. సో, ఈ విషయం అర్థమైనటువంటి నువ్వు వాడినటువంటి ప్రొడక్ట్స్ నలుగురికి షేర్ చేసేదానికి అవకాశం ఉంటుంది లీడర్స్. దాని తర్వాత ఎవరెవరికి షేర్ చేయాలి అనేటటువంటి క్లారిటీ తీసుకోవాలి. సో, మన లైఫ్‌లో ఉండేటటువంటి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అనిపించిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు, చదువుకున్నటువంటి వ్యక్తులైతే మీరు చదివేటటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి గురువులు గానీ, నీ తరగతి గది మిత్రులు గానీ, నువ్వు పనికెళ్తానంటే నీకు పనిచ్చేటటువంటి వ్యక్తులు గానీ, లేకపోతే నీతో సహా అంటే మీతో పాటు కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు గానీ, మీరేదైనా బిజినెస్ చేస్తున్నారు అనంటే ప్రతి బిజినెస్, ప్రతి పని, ప్రతి ఉద్యోగానికి గూడా కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది లీడర్స్. మనకు కాంపిటీటర్‌గా ఉండేటటువంటి ప్రతి వ్యక్తిని గూడా మనము ఎనిమీస్ లాగా లేకపోతే మన యొక్క అవకాశాన్ని కొల్లగొట్టేటటువంటి వాళ్ళలాగానే మనం చూడడం జరుగుతుంది. కానీ మీరెప్పుడైతే వారిని ఆహ్, బయట చూసేటటువంటి విధానం ఆ విధంగా ఉంటుంది గదా! మన అవకాశాలను కొల్లగొట్టేవారుగా భావించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మీరు వెస్టీజ్‌లో జర్నీ చేయడం జరుగుతుందో, మనతో కాంపిటీషన్‌లో ఉండేటటువంటి ప్రతి లీడర్‌ని గూడా మన లైఫ్ లైన్‌గా తీసుకొచ్చుకొని మన మన డౌన్‌లో అంటే మనం హెల్ప్ చేస్తూ వారి యొక్క సపోర్ట్ మనం తీసుకుంటూ, మన యొక్క సపోర్ట్ వాళ్ళకిస్తూ, మనం వారితో జర్నీ చేసినట్లయితే ఖచ్చితంగా మనతో పాటు, వారితో పాటు అంటే ఇద్దరం కలిసి ఒక మంచి సక్సెస్ తీసుకునేదానికి అవకాశం ఉంది అనేటటువంటి క్లారిటీ ఉండడం జరుగుతుంది. సో, ఈ విధంగా తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, ఫ్రెండ్స్‌కి చెప్పొచ్చు, రిలేషన్స్‌కి చెప్పొచ్చు, ఆహ్, ఫ్యామిలీకి చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి చదువుకునే విద్యార్థులకు చెప్పొచ్చు, పనికి వెళ్ళేటటువంటి రోజు కూలీలకు చెప్పొచ్చు, బిజినెస్ చేసుకునే వారికి కూడా చెప్పొచ్చు. ఎందుకు అనంటే వారు చేసే పనితో పాటు వెస్టీజ్‌ని చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరికి యాక్టివ్ ఇన్‌కమ్ పని చేస్తేనే వస్తుంది. నువ్వు ఉద్యోగానికి వెళ్తేనే నీకు జీతం వస్తుంది. నువ్వు పని చేస్తేనే నీకు జీతం వస్తుంది. నువ్వు వ్యాపారం చేస్తేనే నువ్వు ఆ రోజు నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యాపార సంస్థ ఏదైతే ఉందో ఒక చిన్న షాప్ గాని, లేకపోతే ఏదైనా కిరాణా గాని, సూపర్ మార్కెట్ గాని, స్టోర్ గాని, లేకపోతే హెయిర్ సెలూన్ గాని, ఇంకా ఏదైనా బట్టల షోరూమ్ గాని, బట్టల దుకాణం గాని, లేకపోతే ఇంకా ఏదైనా నువ్వు చిన్న బడ్డీ దుకాణం పెట్టుకున్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా గూడా అది నువ్వు ఓపెన్ చేస్తేనే నీకు ఆ రోజు బిజినెస్ నడిస్తేనే నీకు డబ్బులు రావడం జరుగుతుంది. కానీ అలా కాకుండా నువ్వెప్పుడైతే నీ ప్రమేయం లేకుండా అంటే నువ్వు ఏర్పాటు చేసినటువంటి నెట్‌వర్క్ ద్వారా నీ నీ ప్రమేయం లేకుండా నీకు జ్వరమొచ్చి నువ్వు ఒక నెల రోజులు ఇంట్లో ఉన్నా గూడా నీకు చేతగాక లేకపోతే నీ పానం నీ ఆరోగ్యం బాగాలేక లేదు సడెన్‌గా నీకేమైనా అయినా గూడా నువ్వు ఈ భూమి మీద లేకపోయినా గూడా నీ నీ నెక్స్ట్ జనరేషన్ నువ్వు నామినీగా ఏర్పాటు చేసినటువంటి నీ శ్రీమతి గాని లేకపోతే నీ భర్త గాని వీరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. వారు ఏం పని చేయకపోయినా వాళ్ళ ఇంట్లో ఇంట్లోకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకోవడం వల్ల నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి ఈ నెట్‌వర్క్ ద్వారా వారు ఆహ్, లాభం పొందుతున్నారు అని చెప్పేటటువంటి ఆ క్లారిటీ మీకొచ్చింది అనంటే, మనం ఎవరికైనా చెప్పేదానికి అవకాశం ఉంటుంది లీడర్స్. సో, శత్రువులనైనా గూడా మిత్రులను చేసుకునేదానికి అవకాశం ఎక్కడుంటుంది అనంటే ఓన్లీ వెస్టీజ్. అది ఏ విధంగా? వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకొని, నువ్వు తెలుసుకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు నలుగురికి షేర్ చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది గదా! ఈ ప్రక్రియలో ఆ నలుగురు ఎవరుండాలి అని జెప్పి భావిస్తావు చూసావా? ఆ నలుగురు నీకు కనిపించే ప్రతి ఒక్కరు ఆ నలుగురిలో ఉండడం జరుగుతుంది. ఇది మేక్ ఎ లిస్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి నాలుగోదొచ్చేసి ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే మనం ఎవరికి చెప్పాలో అర్థమైంది. ప్రొడక్ట్ వాడుకున్నాం క్లారిటీ వచ్చింది. నలుగురికి షేర్ చేసాం. ఎవరికి చెప్పాలో అర్థమైంది అందరికి చెప్పేసాం. వారికి మనం చెప్తేనే సరిపోతుందా?
మనలాగా వెస్టీజ్లో జర్నీ చేస్తూ ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఈ ప్రోడక్ట్స్ వాడుకొని రిజల్ట్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీలో జర్నీ చేస్తూ ప్రోడక్ట్స్ వాడుకొని డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రోడక్ట్స్ అంటే ఈ కంపెనీలో జర్నీ చేయాలని చెప్పి భావించి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వెస్టీజ్లో జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి కూడా వెస్టీజ్లో జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా సమస్య వస్తే లేకపోతే ఏదైనా కంపెనీ ఫ్రాడ్ అయి ఉంటే మనం కంప్లైంట్ ఇచ్చేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే దానికి సహకరించి దాన్ని సపోర్ట్ చేస్తూ ఆ, కేసులు పెట్టేటటువంటి జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ కూడా ఉంటుంది కదా, దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు జడ్జిలు కానీ లాయర్లు కానీ వీళ్ళంతా కూడా ఆ, మనకు మార్కెట్లో ఉండడం జరుగుతుంది. వీళ్ళందరికీ మనం వెస్టీజ్ గురించి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళందరికీ ఫుల్ క్లారిటీ ఎక్కడొస్తుంది లీడర్స్? మనం చెప్పేటటువంటి మాటల్లో 20 నుంచి 30% లేదా 50% ఇవ్వగలుగుతారు మీకు ఫుల్ క్లారిటీ ఉండి బాగా మీటింగ్స్ విని చాలా అవగాహన తీసుకున్నటువంటి మీరు అయి ఉంటే. సో ఆ సందర్భంలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇన్విటేషన్. మనకి ఎక్కడ మీటింగ్ జరిగితే డిఎల్సిపి మీటింగ్స్, దాని తర్వాత మన సెమినార్స్ కానీ వన్ డే ట్రైనింగ్స్ కానీ బూట్ క్యాంప్స్ కానీ ఈ విధంగా ప్రతి మీటింగ్కి మనం ఏ మీటింగ్కి ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఏ సందర్భంలో ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటుంది. సండేస్ మాత్రమే కొందరికి వీలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి కంపెనీని పరిచయం చేయాలి కాబట్టి స్టార్టింగ్లో ఎవరికైనా కూడా వాళ్ళు అనువుగా ఉండేటటువంటి వారికి వీలు కుదిరేటటువంటి సందర్భంలోనే వాళ్ళని మీటింగ్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది, చేయాలి లీడర్స్. సో ఎప్పుడైతే మీరు ఆ విధంగా వాళ్ళకి ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందో అప్పుడు అంటే మనం మనకు వీలుగా ఉన్నప్పుడు మాత్రమే వెస్టీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నేను డైలీ డ్యూటీకి వెళ్తున్నాను లీడర్స్, అటువంటి సందర్భంలో నాకు సండే మాత్రమే కుదురుతుంది, ఈ సండే రోజు మాత్రమే నేను వెస్టీజ్ బిజినెస్ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా అవకాశం ఉంది సార్, మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు. అదే అవకాశం అంటే అదే సండే రోజు మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అదే సండే రోజు మనకు మీటింగ్ కూడా జరుగుతుంది, ఒకసారి వచ్చి తెలుసుకోండి. ఇప్పటివరకు మీరు వాడుతున్నటువంటి ఆ కుకింగ్ ఆయిల్కి సంబంధించిన ఏ కంపెనీకి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించి ఫౌండర్ ఎవరో తెలియదు, ఆ కంపెనీ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందో తెలియదు, వాళ్ళు కొనేటటువంటి గింజలు ఎక్కడ తీసుకుంటున్నారో తెలియదు. ఈ విధంగా ప్రతి విషయం కూడా ప్రతిది కూడా అనుమానంగానే ఉండడం జరుగుతుంది. కానీ వెస్టీజ్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా దొరకడం జరుగుతుంది. అది ఎక్కడ అని అంటే మనం ఎప్పుడైతే వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుందో మీటింగ్స్కి అక్కడ. సో ఎవరికి చెప్పాలన్నా కూడా చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా మీటింగ్కి ఇన్వైట్ చేయాలి లీడర్స్. దాని తర్వాత ఇన్విటేషన్ ఇస్తున్నాము, ఇచ్చిన తర్వాత ఏమని చెప్తున్నాం, మీటింగ్కి రండి అని చెప్తున్నాం. ఎలాంటి మీటింగ్స్ ఉంటాయి మనకు వెస్టీజ్లో? డిఎల్సిపి మీటింగ్ ఉంటుంది, వన్ డే సెమినార్స్ ఉంటాయి, లీడర్స్ మీటింగ్ ఉంటుంది, బూట్ క్యాంప్ ఉంటుంది, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం కొరకు జూమ్ సెషన్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో లీడర్స్ టెస్టిమోనియల్స్ ఉండడం జరుగుతుంది. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగితే క్లారిఫికేషన్ వచ్చేటటువంటి సందర్భం కూడా జూమ్లో ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఈ విధంగా మనం ఇన్విటేషన్ ఇచ్చేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీటింగ్కి తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఫాలో అప్, ఎవరినైతే మీటింగ్కి తీసుకెళ్లడం జరిగిందో, ఎవరికైతే మనము హోమ్ మీటింగ్ ఇవ్వడం కానీ లేకపోతే ఎవరికైతే వెస్టీజ్ గురించి చెప్పడం జరిగిందో ఈ ప్రతి వ్యక్తిని కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉండాలి లీడర్స్. ఎందుకు అనంటే వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ గురించి క్లారిటీ మీకు అర్థమైంది. మీకు అర్థమైనటువంటి ఈ క్లారిటీ తీసుకున్నటువంటి మీరు మీతో పాటు మీ యొక్క ఫ్యూచర్ మంచిగా ఉండాలి అని అంటే జస్ట్ మీరు వాడుకునేటటువంటి ప్రోడక్ట్స్ని నలుగురికి షేర్ చేయాలి. మీరు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి మీరే డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేరు కాబట్టి మీకు తెలిసినటువంటి వ్యక్తులను మాకు పరిచయం చేయండి. లేదు మీతో పాటే మేము వస్తాము వెళ్ళి చెప్దాము అని చెప్పి వారిని తీసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడినట్లయితే కొత్త వాళ్ళకి పరిచయం చేసినట్లయితే ఖచ్చితంగా మన కొత్త ప్రాస్పెక్ట్స్ కానీ కొత్త లీడ్స్ కానీ కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కానీ మనకు దొరకడం జరుగుతుంది లీడర్స్. సో ఆ విధంగా రెగ్యులర్గా అప్లైనర్స్ని కానీ డౌన్లైనర్స్ని కానీ ఫాలో అప్లో ఉండాలి. మనకేమైనా తెలియకపోతే అప్లైనర్స్ తోటి కాంటాక్ట్లో ఉండి వారితో వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మనకి మనతోటి ఏదైనా మనం రెగ్యులర్గా డౌన్లైన్స్ తోటి టచ్లో ఉండాలి. వారికి ఏమైనా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మనం తీర్చే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం. సో దాని తర్వాత అందరూ కలిసి అప్లైనర్ యొక్క సహాయంతో డౌన్లైనర్కి సపోర్ట్ ఇస్తూ మనం మధ్యలో నిలబడుతూ వెస్టీజ్లో జర్నీ చేస్తూ టీం వర్క్గా ఎప్పుడైతే మనము దృఢ నిశ్చయంతో ఉక్కు సంకల్పంతో మనం వెస్టీజ్లో నిలబడతామో అప్పుడు ఖచ్చితంగా వెస్టీజ్లో జర్నీ సక్సెస్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది లీడర్స్. ఎందుకు సార్ ఒక 3 సంవత్సరాలు వెస్టీజ్లో జర్నీ చేస్తే ఒక 20,000 సంపాదించేటటువంటి వ్యక్తికి అవలీలగా ఒక 50,000 చెక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అని చెప్తే అది నిజమా కాదా అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే 100% నిజమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఒక 6 నుంచి 8 నెలలలోపే మన గ్రేట్ అప్లైనర్ అయినటువంటి పాండు సార్ ఒక ₹1,00,000 చెక్ పెట్టడం జరిగింది. 10 నెలలలోపే మన యొక్క గ్రేట్ అప్లైనర్ అయినటువంటి లహరి నరేందర్ సార్ ₹1,00,000 చెక్ పెట్టడం జరిగింది. అదే 10 నెలలలోపే మన గ్రేట్ అప్లైనర్ అయినటువంటి లేడీ లెజెండ్ లావణ్య మేడం కూడా ₹1,00,000 చెక్ పెట్టడం జరిగింది.
సో ఈ విధంగా అందరికీ మన ఎవరైతే సక్సెస్ అయ్యి మన ముందు కనిపిస్తున్నటువంటి ఈ మార్గదర్శకులు ఉన్నారో వారిని ఉదాహరణలుగా తీసుకుంటూనే మనం వెస్టీజ్లో జర్నీ చేసినట్లయితే ఖచ్చితంగా మనం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి లాస్ట్ స్టెప్ ఏంటి అంటే టీం వర్క్. ఏమీ తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తి వెస్టీజ్లో నిన్ను నమ్మి నీతో పాటు జర్నీ చేయాలని చెప్పి తన యొక్క ఆధార్ కార్డు ఇచ్చి నీ అండర్లో జాయిన్ అయ్యి ప్రోడక్ట్స్ తీసుకొని వాడుకుంటున్నాడు అంటే తనకి పూర్తి అవగాహన, తనకి పూర్తి నాలెడ్జ్ని అందించవలసినటువంటి బాధ్యత నీదే అవుతుంది ఒక అప్లైనర్ గాను ఉన్నందుకు గాను. లేదు, మీ అప్లైనర్కి ఏమైనా తెలియకపోయినా, తను తెలుసుకోలేకపోయినా జస్ట్ ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయనేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసి మిమ్మల్ని వెస్టీజ్లో జాయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేసి మిమ్మల్ని వెస్టీజ్లో జాయిన్ చేసిన తర్వాత వారికి కూడా పూర్తి మీ అప్లైనర్ అయి ఉండి ఏమీ తెలియనటువంటి వ్యక్తికి కూడా పూర్తి అవగాహన కల్పించేటటువంటి బాధ్యత మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీరు ఒక గ్రేట్ లీడర్గా స్టాండ్ అంటే ఒక మంచి పొజిషన్, నేను నిలబడతాను, నేను నా అప్లైనర్ అయినా పర్లేదు, నా డౌన్ లైనర్ అయినా పర్లేదు అని చెప్పి భావించి అందరినీ ఒక టీం లాగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆ ఆలోచన, ఆ ముక్కుసూటితనం, ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీలో పెరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మీరు వెస్టీజ్లో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది లీడర్స్. సో ఈ విధంగా ప్రతి స్టెప్ యూజ్ ద ప్రోడక్ట్స్. మనం ప్రోడక్ట్స్ తీసుకోవాలి, వాడుకోవాలి. ఎందుకనంటే మనకు అవసరం ఉండేవి మాత్రమే వెస్టీజ్లో ఉంటాయి కాబట్టి షేర్ ద ప్రోడక్ట్స్. మనం తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ కానీ వాటి యొక్క బెనిఫిట్స్ కానీ మనకు అర్థమైన తర్వాత వాటిని నలుగురికి షేర్ చేయాలి. ఎందుకు సార్ షేర్ చేయాలి అని అంటే మనకు ఇది షేర్ చేయడం వల్ల కంపెనీ మనకు కొన్ని బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ ఫండ్ కానీ, కార్ ఫండ్ కానీ, హౌస్ ఫండ్ కానీ, ఎలక్ట్ క్లబ్ బోనస్ కానీ, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కానీ, ఎల్ఓబి అయితేంది, లేకపోతే ఈ విధంగా ప్రతిదీ డైరెక్టర్ బోనస్ కానీ ప్రతిదీ కూడా మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ప్రోడక్ట్ షేర్ చేసినందుకు గాను. మేక్ ఏ లిస్ట్, ఎవరెవరికి చెప్పాలి అనేటటువంటి క్లారిటీ తీసుకోండి. మనకు కనిపించిన ప్రతి వ్యక్తికి ఎనిమితో సహా అంటే శత్రువు అయినా కూడా తన యొక్క మంచి మనం కోరుకుంటున్నాం అనంటే ఎంత బద్ధ శత్రువు అయినా కూడా తను కూడా మనలాగే మంచిగా మారేదానికి అవకాశం ఉంటుంది లీడర్. ఇన్విటేషన్, అందరికీ పిలుపునివ్వండి. ఎక్కడికి అనంటే మీటింగ్స్కి. మీటింగ్ ఎలాంటి మీటింగ్స్ ఉంటాయనేటటువంటి క్లారిటీ ఫస్ట్ మనం తీసుకోవాలి. రెగ్యులర్గా మనకు అందుబాటులో ఉండేటటువంటి జూమ్లో మనం పార్టిసిపేట్ అవ్వాలి. ఇలా పార్టిసిపేట్ అవుతూ కొత్త వాళ్ళని దీనికి ఇన్వైట్ చేసాము, ఈ మీటింగ్స్కి ఇన్వైట్ చేసాము అని అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ వైపు అడుగు వేస్తున్నట్టే. సో ఎవరికైతే మనం వెస్టేజ్ గురించి పరిచయం చేసామో, మనం చేసిన మన డౌన్ లైన్స్ మన ద్వారా చేపించినా కూడా వారిని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత టీం వర్క్ అనేది కంపల్సరీ లీడర్స్. ఈ అన్నీ తెలిసినటువంటి మన అప్లైనర్ అయినా, ఏమి తెలియనటువంటి మన డౌన్ లైనర్ అయినా, అన్నీ తెలిసినటువంటి మన డౌన్ లైనర్ అయినా, ఏమి తెలియనటువంటి మన అప్లైనర్ అయినా కూడా అందరినీ కలుపుకొని ఒక టీం లాగా ఆ టీం అందరికీ నువ్వు ఒక వెన్నుముకలాగా ఉంటూ ముందుకు నడిపించేటటువంటి అదే సంకల్పం అనేది మీలో ఉంటే ఖచ్చితంగా వెస్టీజ్లో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది లీడర్స్. సో ఈ విధంగా అందరూ కూడా ముందుకు వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఓవర్ టు హోస్ట్ నర్మదా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్, మంచి సబ్జెక్ట్ సార్. స్టెప్స్ గురించి అలాగే మన కంపెనీ ప్రొఫైల్ గురించి కూడా చెప్పారు. రియల్గా సార్ మనకు సెలబ్రిటీ వాళ్ళు మనకు మన డబ్బులు తీసుకొని ప్రొడక్ట్స్ అన్నీ కల్తీవిచ్చి మన ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది అవి వాడుకోవడం వల్ల. మన ఏమవుతుందంటే అవి కెమికల్స్ కాబట్టి మన పైసలు తీసుకొని మనకి మోసం చేస్తున్నారు. ఇక్కడ అది ఒక్కటి గమనించట్లేదు. ఎందుకంటే మీ దాంట్లో రేట్లు ఎక్కువ అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే బయట దానికన్నా మన దాంట్లోనే రేట్లు తక్కువ. ఇట్లా చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. మీకు ఫీవర్ అన్నా కూడా చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా లీడర్ సార్ చెప్పిన సెషన్ విన్నారు కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లీడర్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. ఓకే. జూమ్ సెషన్ ఇన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి లీడర్. నరసింహులు సార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నర్మదా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ సార్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే సార్, సూపర్ చెప్పారు. మీరు
ఫీవర్ పెట్టుకొని కూడా మాకు జూమ్ సెషన్ ఇచ్చారంటే చాలా గ్రేట్ సార్. నేను చాలా ఫాలోఅప్ చేశాను ఈరోజు మార్నింగ్ నుంచి కూడా, మీకు మాట్లాడడం కూడా వీలు లేదు. అయినా సరే మాకు జూమ్ సెషన్ ఇచ్చేసేసి మాకు ముందు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ కంపెనీ తోటి స్టార్ట్ అయింది అనేది పూర్తిగా వివరంగా చెప్పారు సార్. నాకు అర్థమైతే ఆమ్వే అనేది ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ, కొంచెం హైదరాబాద్లో కూడా ఒక 2000లోనో ఏమో నేను విన్నాను సార్. కంపెనీ, మన కంపెనీ ప్రొఫైల్ కూడా చెప్పారు. మరి గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే ముందు నుంచెల్లే మాకు ఆల్రెడీ గైడ్ లైన్స్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ముందు నుంచెల్లే ఫాలోఅప్ చేస్తున్నాం మనం గైడ్ లైన్స్. అదొకటి బాగా చెప్పారు. ఇంకొకటి ప్రొడక్ట్స్ గురించి 7 స్టెప్స్ గురించి నాకు మొన్నటిదాకా చాలా ఇంకా కొంచెం అర్థం కాలేదు సార్. ఇప్పుడు పూర్తిగా డీటెయిల్స్గా అర్థమైపోయింది సార్. ఫాలోపింగ్ ఎలా చేయాలి, డిఎల్సిపి మీటింగ్కి ఎలా ఇన్వైట్ చేయాలి, ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, లిస్ట్ ఎలా తయారు చేయాలి, ప్రోడక్ట్ పర్చేజ్ చేసి ఇంకోటి షేర్ చేయడం. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. నాకు చాలా నచ్చింది సార్ ఈరోజు అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. నర్మదా మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. మధుసూదన్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నర్మదా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ మేడం. జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఈ సెషన్ చాలా అంటే చాలా బాగా చెప్పింది సార్. ఇలా అది ఎలాగంటే మనం వెస్టీజ్లో ఒక ఐడి తీసుకుంటాం, ఫస్ట్ కంపెనీకి పరిచయం చేస్తాం. మన ఐడి అయితే ఎప్పుడు తీసుకుంటామో మనం అప్పుడే అందులో ఒక డిస్ట్రిబ్యూటర్ గా, ఒక లీడర్ గా అన్ని మనం అయిపోతాం సార్ అప్పుడు. అలాగే మనకు యూజ్ ద ప్రొడక్ట్ కదా సార్. మనకు ఫస్ట్ ఏదైనా మనం ఒక షుగర్ కే కానీ, ఒక మోకాల నొప్పి కానీ, ఏ దానికైనా సార్, థైరాయిడ్ కే కానీ, దానికైనా ఒక ప్రోడక్ట్ తెచ్చుకొని దానికి వాడుకున్న తర్వాత దానికి వచ్చిన రిజల్ట్ అయితే ఏదైతే ఉందో, మనలాకుండా ఉన్న వాళ్ళకి, ఒక థైరాయిడ్ కానీ, షుగర్ కే కానీ, ఏ వరకైనా సరే వాళ్ళతో బాధపడుతున్న వాళ్ళకి మన సప్లిమెంట్, మన అలోపతి మెడిసిన్ ఉంది కదా సార్, దాంతో పాటు మన సప్లిమెంట్ వాడిపిస్తే మంచి రిజల్ట్ వచ్చినాయి సార్. ఇద్దరికి వచ్చింది సార్ నాకు ఇక్కడ నా లో. అయితే వాళ్ళు జర టైం అంటున్నారు సార్. అదే అలాంటప్పుడు ఏం చేయాలంటే పూర్తి క్లారిటీ రావాలని అంటే పూర్తి మనం చెప్పలేం కాబట్టి మీరు అలాగే మాకు ఇక్కడ డిఎల్సి మీటింగ్ కానీ, ఒక సెమినార్ కానీ ఏదైనా సరే సార్, మీటింగ్ లో దొరకపోతే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది సార్. దీని విషయం నాకు బాగా కనెక్ట్ అయింది సార్ నాకు ఇది. అందుకే నేను కూడా మన డిఎల్సి మీటింగ్ కానీ, తర్వాత మన సెమినార్ కానీ ఎక్కడ సార్ నేను తోలుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సార్ నేను. కాకపోతే వాళ్ళు టైం అయితే అంటున్నారు సార్ కొంచెం. అందుకనే కొంచెం మనం ఓపికతో ఉండాలి సార్. మనం కొంచెం ఓపికతో ఉంటేనే మనకి, ఇంకా అన్నారు కదా సార్, ఇందులో ఓపిక, తీరిక, కోరిక అని, ఇవి చాలా ఇంపార్టెంట్ సార్ మనకి. థ్యాంక్ యూ మేడం, నర్మదా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భీమమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నర్మదా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. కంపెనీ గురించి ఇట్లా బాగా చెప్పినావు సార్. బయట టీంని ఎట్లా చేసుకోవాలి, టీంకి చెప్పి బిజినెస్ చేయాలని చెప్పినావు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ అందరూ లీడర్సే ఉన్నారు, అంతా పాత వాళ్ళే ఉన్నారు. లీడర్స్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. నేను అన్మ్యూట్ ఇస్తాను. మేడం ఒకసారి అశ్విని పీజీఆర్ మేడం అన్మ్యూట్ ఇవ్వండి మేడం. మీరు అన్మ్యూట్ ఇవ్వండి, నేను మీద టచ్ చేసి అన్మ్యూట్ ఇవ్వండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అశ్విని పీజేఆర్ మేడం. మేడం పోస్ట్ ఇచ్చిన సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నర్మదా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రశాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెక్షన్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. ప్రకాష్ మీరు కూడా మాట్లాడడం మాకు కావాలి. మన టీమ్ లో ఎంతమంది లీడర్ గా ఎదుగుతున్నారు అనేటటువంటి ఆ ధైర్యం అనేది మనకు చాలా ముఖ్యం. ఖచ్చితంగా అందరికీ అవకాశం ఉంది థ్యాంక్ యూ కాబట్టి ఆ సార్. అవకాశాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నాకు యూ ఈ మేడం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రజిత మేడం అన్మిట్ చేసుకోండి. మేడం మైక్ వీడియో మ్యూట్ లో పెట్టుకోండి. వీడియో కూడా. రజిత మేడం అన్మిట్ చేసుకోండి. నర్మదా మేడం వీడియో ఆఫ్ చేయండి. వచ్చింది మేడం. ఓకే సార్, ఆఫ్ చేశాను. ఓకే. లీడర్స్ అందరు పాత వాళ్ళు ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లీడర్స్ కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు ఇందులో, అందరు పాత వాళ్ళే ఉన్నారు. లీడర్స్ సార్ ఫీవర్ ఉండి కూడా మనకు సబ్జెక్ట్ ఇస్తే ఫీడ్బ్యాక్ అన్న ఇవ్వరా లీడర్స్? గుడ్ మార్నింగ్ నర్మదా మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నేను నిన్నటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీ హెల్త్ కండిషన్ సరిగా లేకున్నా కూడా మీరు జూమ్ సెషన్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా నేను 8 o'clock కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినా. ఇప్పుడు కూడా సార్ నేను వింటూ ఉన్నా, బట్ నేను ఫీడ్బ్యాక్ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి నేను చేసుకోలేకపోయినా. మంచి సెషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే మనం ప్రతిదీ నేర్చుకోవాలి, నేర్చుకునే జూమ్ అన్నా కూడా ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అనేది అంటే ఆల్రెడీ ఒక ఆప్షన్ అంటే మనకు మీరు కానీ జీవన్ రెడ్డి సార్ కానీ ఒక ఏమంటారు ఒక ఆఫర్ లాగా ఇచ్చిండ్రు. ఎవరి టీంని బిల్డ్ చేసుకుంటే మీకు ఒక ఇలా గిఫ్ట్ టైప్లో ఇస్తాము అని. అయినా కానీ మనకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే రావాలా వద్దా అనే ఫీలింగ్లో ఉన్నారో ఏమో తెలియదు. ఒకవేళ అలాంటి ఆప్షన్ అలా ఏమన్నా అనుకుంటే ఫీడ్బ్యాక్ రూపంలో కానీ జూమ్ సెషన్లో కానీ మనకు తెలియజేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 45-50 అంటే 100 జూమ్ ఇది 45 నుంచి స్టార్ట్ అయింది, మనకు తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. కొంచెం పెంచుకోవాలి కానీ పెంచుకోలేకపోతున్నాం. మంచి సెషన్స్ ఇస్తున్నారు. లీడర్స్ ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప లీడర్సే, ఉన్న వాళ్ళందరూ లీడర్సే. ఎవ్వరు కానీ తక్కువ అని అనుకోవట్లేదు. కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు. మనం వెస్టేజ్లో జాయిన్ అయినాము అంటే మనం లీడర్మే. నేను లీడర్ అని అనుకున్నాం కాబట్టి మనం వెస్టేజ్లో జాయిన్ అయినాము. సక్సెస్ చేసుకుందాము. ఓకే సార్, మంచి సెషన్ ఇచ్చారు, వింటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నర్మదా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మళ్ళీ తిరిగి ఇప్పుడు 8 గంటల జూమ్లో కలుసుకున్నాం లీడర్స్. మళ్ళీ రేపు 7 o'clock జూమ్లో కలుసుకున్నాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేసేయండి మేడం.